ఏడుకు చేరినటువంటి కల్తీ కల్లు మృతుల సంఖ్య నలుగురికి సీరియస్ ఐసీయూలో చికిత్స. ఈ కేసులో 7గురు అరెస్ట్ చేశారంట. కల్తీ శాంపిళ్లను పరీక్షించిన అధికారులు అల్ఫ్రాజోలం మత్తు మందును కలిపినట్టు నిర్ధారణ. ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యం స్పష్టంగా కనపడతా ఉన్నది. యజమానులతో ఎక్సైజ్ శాఖ కుమ్మక్కయింది. ముందు అరెస్ట్ చేయాల్సింది జూపల్లి కృష్ణారావుని 100% అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి లోపలేసి షిప్పకూడు తినబెడితే అప్పుడు ఇవన్నీ సెట్ రైట్ అవుతాయి. ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యం ఉంది అంటే మరి ఎక్సైజ్ శాఖ ఎన్నెన్ని కమిషన్లు తీసుకుంటుందో, ఎన్నెన్ని పశలు పోతున్నాయో, ఎన్నెన్ని సంచులు మూటలు మారుతున్నాయో, ఇవన్నీ మారుతున్నాయి కదా. కానీ ఎరువులు పొద్దు పడవక ముందే బారులు తీరుతా ఉన్నారు. చెప్పులతో క్యూ లైన్లు, రోజంతా పడిగాపులు అంటే చూడండి. ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన. తిట్లు మేమే తినాలి, కమిటీ ముందుకు మేమే రావాలా, ఇది మాకు అవమానకరంగా ఉంది. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ముందు వరంగల్ జిల్లా నేతల ఆవేదన. సర్ది చెప్పిన కమిటీ చైర్మన్ మల్లు రవి కొండాపైన వేటు వేయాల్సిందని పట్టు, మళ్ళీ బేట్ అవుతానని చెప్పినటువంటి మల్లు రవి. ఈయనతోనే అవుతుందా ఇది? కొండ మీద బేట్ వేయడం, కొండ మురళి మీద, కొండ సురేఖ మీద బేట్ వేయడం మల్లు రవితోనే అవుతుందా? ఏదో అంతా మీరు టైంపాస్ ముచ్చట్లు, టైంపాస్ మీటింగ్లు. కాకపోతే జర్నలిస్టులను రేవంత్ రెడ్డి అవమానించిండు. అవమానిస్తూనే ఉంటాడు ఆయన పని అది. కర్ణ ప్రభాకర్ గారు చెప్తా ఉన్నారు, ఆయన పని అది. పొద్దుగా లేస్తే అదే చేస్తాడు. రైట్, ఒక ఇంపార్టెంట్ వార్త ఉంది చూడండి. ఇప్పుడే ఎందుకు బీఆర్ ఎన్నికల వేళ ఓటర్ల జాబితా రివిజన్ చేపట్టిన ఈసీ. స్థానికత గుర్తింపు కోసం ఆధార్ కార్డు, రేషన్ కార్డు తొలగింపు చర్చగా మారిన ఎన్నికల సంఘం తీరు. ఈసీ వ్యవహారం పైన అనుమానాలు. సవరణ పేరుతో ఓట్లు తొలగిస్తున్నారన్న చర్చ. ఈ ఏడాది జనవరిలోనే ఓటర్ల జాబితా సిద్ధం. మళ్ళీ రివిజన్ చేయాల్సిన అవసరం ఏంటి? 2003 ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉంటే ఇప్పుడెందుకు బయటకు వచ్చింది? ఇన్నాళ్ళు జరిగిన ఎన్నికలు లోపభీష్టంగా జరిగినాయేనా? బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఈసీ తీరుపైన అనేక సందేహాలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఓటర్ల జాబితాను మళ్ళీ రివిజన్ చేయడాన్ని స్థానిక ప్రతిపక్ష పార్టీలు తప్పుపడుతున్నాయి. 2003లో బీహార్లో చేపట్టిన ఓటర్ల జాబితా సవరణలో తప్పులు జరిగాయని, వాటిని సరిదిద్దేందుకు రివిజన్ చేపడుతున్నట్టు ఎన్నికల కమిషన్ చెబుతోంది. అయితే గత 22 ఏళ్లుగా వీటిని ఎందుకు గుర్తించలేదు? తీరా అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఈ విషయం ఎలా బయటపడింది? ఒకవేళ నిజంగా అలా జరిగితే స్థానికత చూపించేందుకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఎన్నికల సంఘం ఎందుకు ప్రామాణికంగా తీసుకోవడం లేదు అన్న సందేహాలు కూడా అందరిలో వ్యక్తమవుతా ఉన్నాయి. అయితే ఓటర్ల జాబితా సవరణ పేరుతో పేదోళ్ల ఓటర్లను తొలగించేయాలని ఎరచాటున కుట్రలు జరుగుతున్నాయన్న ప్రచారం జోరుగా జరుగుతూ ఉంది. అయితే బీహార్లో పెద్ద విచిత్రమైనటువంటి వ్యవహారం నడుస్తుంది. ఈ ఎన్నికల కమిషను, ఒకప్పుడు ఎన్నికల కమిషన్ అంటే చాలా అది ఉంటుండే, కానీ ఇప్పుడు ఎన్నికల కమిషను కేంద్ర ప్రభుత్వానికి తొత్తు లెక్క, బీజేపీకి తొత్తు లెక్క మారిపోయింది. ఇది ఓపెన్ సీక్రెట్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీదనే ఇప్పటికి 1,15,00,000 డౌట్లు ఉన్నాయి. వాళ్ళు అక్కడ ఆ ఎన్నికల ఫలితాల మీద, ఓట్ల శాతం మీద. ఇప్పుడు బీహార్లో కూడా అలాంటి డ్రామానే చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. బీహార్ ఎన్నికలు ఉన్నాయి, అతి కొన్ని రోజులలో ఆ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మొన్ననే ఫైనల్ చేసిరు ఓటర్ల లిస్టు, మళ్ళీ దాన్ని రివిజన్ చేస్తూ ఉన్నారంట. 7 రోజులనే దాన్ని కంప్లీట్ చేస్తారంట. దేనికోసము? ఓట్ల సంఖ్య గణనీయంగా తగ్గించడం కోసం. ఎక్కడెక్కడైతే బీజేపీకి అనుకూలంగా లేదో వాతావరణం, అక్కడ ఓట్లను తగ్గించడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఏదైనా ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీ కలిసి కొట్లాడుతూ ఉంటాయి. కానీ బీహార్లో మాత్రము కంప్లీట్గా ఎన్నికల కమిషన్తో కొట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. ప్రతిపక్ష పార్టీలు బంద్కు పిలుపునిచ్చారు, ఆందోళన చేస్తూ ఉన్నారు. అక్కడ ఎన్నికల కమిషను నిజంగా చాలా దారుణంగా తయారైపోయింది. ఏందో ఏమో అర్థం కావడం లేదు. బనకచెర్లతో ఏపీకి నష్టమే. 1000 టీఎంసీల కృష్ణా జలాలే సముద్రంలో కలుస్తున్నాయి. అవి వాడుకోకుండా గోదావరి మిగులుపై పడడం ఎందుకు? ఈ విషయంలో చంద్రబాబు రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నారు. మాజీ మంత్రి వడ్డే శోభాద్రీశ్వరరావు వ్యాఖ్యలు చేశారంట. బనకచెర్లతోటి ఏపీకి నష్టం జరుగుతుంది, కృష్ణా నీళ్ళే సముద్రంలో కలిసిపోతున్నాయి వృధాగా, గోదావరి నీళ్ళు తీసుకొద్దామని చెప్తా ఉన్నాడు. మరి కృష్ణాలో కలిసిపోతున్నటువంటి నీళ్ళను వాడుకోలేనటువంటి వాళ్ళు గోదావరి తీసుకొచ్చి ఏం చేస్తారని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. వ్యాలిడ్ పాయింట్ అది కూడా. బిగ్ భూదందా కోసమే హెచ్సియు విధ్వంసమా? బసవతారక నగర్ హస్తగతం వెనక కొత్త కోణం. ఆ 90 ఎకరాలకు ఆనుకొని కంచగచ్చిబౌలి 400 ఎకరాలు ఉన్నది. ఓహో, విలువ పెంచేందుకే ఐటీ పార్కు ఏర్పాటుకు యత్నాలు. భాగ్యనగర్ ఎన్జిఓ 142 ఎకరాల్లో 25 ఎకరాలు ఎసరంట. అప్పట్లో హెచ్సియు భూముల్లో ఏదో పెడతారు. ఏం పెడుతున్నారు? ఏదో పార్క్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ పార్క్ ఎందుకోసం అయ్యా అంటే, ఇగో ఈ పక్కన దానికి ఆనుకొనే 90 ఎకరాల భూమి ఉన్నది. నిన్న మనం ఒక వార్త చెప్పినాం, గుర్తుకుందా? బిగ్ బ్రదర్స్ 90 ఎకరాల భూమికి ఎసరు పెట్టిర్రు. ఆ 90 ఎకరాల భూమిలో ఉన్నటువంటి బసవతారక నగర్ అనేటువంటి
ఆ బస్తీని ఖాళీ చేపిస్తూ ఉన్నారు, హిజ్రాలను పెట్టి ఖాళీ చేపిస్తూ ఉన్నారు. ఎంత పెద్ద కుట్ర జరుగుతూ ఉన్నది. అది 9,000 భూ కుంభకోణం జరుగుతూ ఉన్నదని నిన్న మనం మాట్లాడుకున్నాం. అది ఆ 90 ఎకరాలంట ఈ 400 ఎకరాల కంచగచ్చి బౌలికి ఆనుకొని ఉంటాయంట. దీని విలువ పెంచడం కోసము ఈ 400 ఎకరాలు ఆ భూములు సేకరించి దాన్ని ఏదో పార్కు ఏదో అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాని ఐటీ పార్క్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు అంట. ఎందుకంటే ఈ 90 ఎకరాల భూమికి విలువ పెరుగుతుంది. ఇప్పుడు 100 కోట్లు ఉంది ఎకరం ఆడ. ఈ ఐటీ పార్క్ ఇవన్నీ ఏర్పాటైనాయి అనుకో, అది 200 కోట్లకో 300 కోట్లకో పోతుంది ఎకరం. అప్పుడు ఏమవుతుంది, ఇక 1000 కోట్ల ఆసాములు అయిపోతారు అన్నమాట. బీజేపీ మ్యాప్లో తెలంగాణ మాయమైపోయింది. దుబాయ్ రియల్ ఎస్టేట్లో మనోళ్ళ పెట్టుబడులు, ఈడీ నోటీసులు అంట. అవినీతి సొమ్ముతో UAEలో ఏపీ తెలంగాణ నేతల స్థిరాస్తులు కొనుగోలు చేశారు. క్రిప్టో హవాలా మార్గాల్లో చెల్లింపులు, ఏటా 10 నుంచి 15% రాబడి, సంపాదనను రిటర్నులో చూపకుండా పన్ను ఎగవేతున్న వారిపైన ఐటీ కన్నేసిందంట. రహస్య మార్గాలు వివరాలు సేకరణ, వాటి ఆధారంగా నోటీసులు ఇస్తున్న ఈడీ. అయితే దుబాయ్లో ఎవరెవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి అక్కడ పెట్టుబడులు పెట్టి అక్కడ కొన్నారో వాళ్ళందరికీ ఈడీ నోటీసులు ఇస్తుందంట. అక్రమంగా సంపాదించుకుంటే ఇవ్వాలి. మరి ఇంకో బీహార్కి సంబంధించి చూడండి, విచారణ కూడా చేసింది దాని మీద. పరిగణలోకి ఆధారు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు కూడా. బీహార్లో ఈసీ చేపట్టిన SIR పైన సుప్రీంకోర్టు ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ రాజ్యాంగబద్ధమేనని ధర్మాసనం స్పష్టీకరణ. నిలిపివేతకున్నో తదుపరి విచారణ 28కి వాయిదా. సుప్రీం తీర్పుతో ప్రజాస్వామ్యానికి ఊరట వచ్చింది. ఏదైతే ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు అందులో పెట్టలేదో అది పెట్టాల్సిందే అని చెప్పింది. కానీ రాజ్యాంగబద్ధంగానే జరుగుతుంది వాళ్ళ పని అని చెప్పేసి ఈసీకి కొంత అనుకూలంగా, ఇటు ప్రతిపక్షాలకు కూడా అనుకూలమైనటువంటి తీర్పు. ఎందుకంటే ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డుని గుర్తింపు కార్డుల కింద కన్సిడర్ చేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు ఇంతకు ముందుకేమో లేకుండే అది.